ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. జ్ఞానలక్ష్మి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీకు ఆర్థికంగా మీకు బ్లాకేజెస్ అనేటువంటివి ఏర్పడ్డాయి అనుకోండి, అది ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి మీ యొక్క గ్రహ స్థితిగతులు, మీ యొక్క గ్రహాల యొక్క ప్రభావాల వలన అంటే అన్నీ కూడా చేతుల వరకు కూడా వచ్చి అవి చేయి జారిపోవటం అంటే కూడా అయినట్టుగానే అనిపిస్తాయి. అవుతుందనే ఎదుటి వ్యక్తులు అవతల వ్యక్తులు చెప్తూ ఉంటారు, అయినా సరే పనులు ముందుకెళ్ళవు. అంటే ఫైనాన్షియల్గా బ్లాకేజెస్ ఇలాగ అడ్డులు ఆటంకాలన్నీ కూడా మీకు ఉన్నటువంటి మార్గాల్లో, డబ్బులు రావాల్సినటువంటి మార్గాల్లో ఇబ్బందులు అనేటువంటి ఎదురవుతున్నాయి అనుకోండి. అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగింప చేసుకుని, అటువంటి అడ్డులు ఆటంకాలు అటువంటి బ్లాకేజెస్ అన్ని కూడా తొలగింప చేసుకుని చక్కటి సుఖ సౌభాగ్యాలు, అలాగే అదృష్టము, అలాగే ధన ప్రవాహన ఉండేటువంటి దశమహావిద్యలలో కమలాత్మిక అమ్మవారు సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క అవతారము, ఆ అమ్మవారికి సంబంధించిన ఒక మంత్రము ప్రక్రియ నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇది మీరు ఆచరించండి. ఇది ఎవరైనా సరే చేసుకోవచ్చు. మీకు ఉండవలసిందల్లా భక్తి, శ్రద్ధ, ఈ యొక్క పరిహారం మీద నా నమ్మకము, అంతే తప్ప ఉపదేశం లేకపోయినా సరే ఇది పనిచేస్తుంది. అయితే ప్రక్రియ ఏమిటి అంటే, ఏదైనా సరే ఒక లక్షవారం నాడు సూర్యోదయం కన్నా ముందు, అంటే తెల్లవారుజాము 4 నుంచి 6, లేదు అని అంటే సాయంత్రం 6 నుంచి 8 మధ్యలో, ఈ యొక్క 2 సమయాలలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. చక్కగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో ఒక రాగి పళ్ళము లేదా ఇత్తడి పళ్ళము తీసుకోండి. చక్కగా అందులో బియ్యము, కాస్త చిటికెడు పసుపు, అలాగే దానికి సరిపడా నెయ్యి వాడి అక్షతలుగా కలపండి. కలిపిన దాని తర్వాత పళ్ళెం అంతా కూడా జాగ్రత్తగా ఆ అక్షతలన్నీ కూడా చక్కగా సర్ది ఏర్పాటు చేయండి. మధ్యలో ఒక ఎర్రటి మందార పువ్వు కానీ ఎర్రటి గులాబీ పువ్వు కానీ పెట్టండి. ఆవు నేతితో చక్కగా దీపం వెలిగించుకోండి. 2 చేతులు కూడా జోడించి ఆ మహాలక్ష్మి అమ్మవారు కమలాత్మిక రూపంలో ఉండేటువంటి ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవినే చూస్తూ కూడా మీరు దండం పెట్టుకోవచ్చు. ఈ విధంగా చెప్పుకొని మీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగింప చేయమని నమస్కారం చేసుకుని, నేను చెప్పబోయేటువంటి యొక్క మంత్రాన్ని కనీసం ఒక 54 సార్లు, ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఒక 108 సార్లు జపం చేయండి. ఓం శ్రీం ఐం క్లీం కమలాత్మికాయై నమః. ఇది ఆ యొక్క మంత్రం. విన్నారు కదా? ఈ యొక్క మంత్రాన్ని ఆ విధంగా జపం చేసిన దాని తర్వాత దాన్ని అదే విధంగా విడిచిపెట్టేసి కనీసం 1 గంట గడిచిన దాని తర్వాత అప్పుడు ఆ యొక్క పళ్ళెంలో ఉన్నటువంటి అక్షతలు ఏవి కూడా ఉంచుకోకూడదు, మీరు మళ్ళీ వాడుకోకూడదు. అవన్నీ కూడా ఆవుకి కానీ లేకపోతే ఏదైనా సరే పెట్టలు అంటే పక్షులు ఏవైనా సరే తినేటువంటి విధంగా మీరు అవన్నీ కూడా వేసేయాల్సి ఉంటుంది. ఈ విధంగా లక్షవారం నాడు చెయ్యాలి. వరుసగా ఒక 7 లక్షవారాల నాడు చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. అయితే ఈ యొక్క ప్రతి లక్షవారం నాడు కూడా ప్రత్యేకంగా నియమనిష్టలో ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ మాంసాహారము, ధూమపానము, మద్యపానము ఇటువంటివేమి కూడా చెయ్యకుండా భక్తితో చక్కగా చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.